క్రైస్తవులను ఇబ్బంది పెట్టే పని చేయొద్దు. ఎందుకంటే దేవుని ఉగ్రతను మీరు తెచ్చుకోవద్దు. దేవుడు సమస్తాన్ని నోటి మాటతోటే కలుగు చేశాడు. నువ్వు ఎంత వ్యతిరేకమైన నిన్ను కూడా దేవుడే తయారు చేశాడు. మా మీద వీడియోలు పెట్టి మీ ఫోన్పే నెంబర్లు, మీ గూగుల్ పే నెంబర్లు ఇచ్చుకోవడం కాదు. మీరు నిజాయితీగా ఏదైనా కష్టపడి పని చేసుకుని బ్రతకండి. మీ దేవుడి దగ్గర ఏదైనా గొప్పతనం ఉంటే మీరు కూడా ప్రచారం చేసుకోండి. మేము కూడా ప్రచారం చేసుకుంటున్నాం, ఎవరి దగ్గర ఆశించట్లేదు. మీలాగా మా ఫోన్పేలు, గూగుల్ పేలు నెంబర్ నేనైతే ఎక్కడ ఇచ్చుకోవట్లేదు. దయచేసి మా వీడియోలు పెట్టుకొని నేను ఇంకా మిమ్మల్ని కాకపోతే ఎవరిని అడుగుతానని మీరు డబ్బులు అడుగు తింటున్నారు. మా వీడియోలు పెట్టుకొని మీరు అడుగు తింటున్నారు. ఇది మానుకోండి, ఇది మంచి పద్ధతి కాదు. మేము ఎవరిని బలవంతంగా మత మార్పిడి చేయట్లేదు. మాకు హక్కు ఉంది, మా దేవుడి గురించి గొప్పతనాన్ని మేము చెప్పుకుంటున్నాం. మా దేవుడు సర్వమానవాళిని ఆయన చేతితో తయారు చేసుకున్నాడు. సర్వలోకాన్ని నోటి మాటతో తయారు చేశాడు. దేవుడికి మానవుడు దూరం అయిపోయాడని ఆయనే ఈ భూమి మీదకి మానవ రూపంలో వచ్చిన వేళ క్రిస్మస్. ఆయనే గుడ్ ఫ్రైడే అనే రోజున ఆయన మరణించాడు. ఎందుకు? మానవుడు చేసిన తప్పుల నిమిత్తం ఆయనే రక్తం కార్చి చిందించి చనిపోయాడు. ఎందుకు? మానవుడు చేసిన పాపాలు పోవాలి అంటే రక్తం చిందింపబడాలి. అది పరిశుద్ధమైన రక్తం చిందింపబడాలి. అందుకే దేవుడు మానవ రూపంలో ఈ భూమి మీద క్రిస్మస్ రోజున వచ్చి గుడ్ ఫ్రైడే రోజున చనిపోయి ఈస్టర్ రోజున మళ్ళీ తిరిగి లేచాడు. మీ దేవుడు కూడా ఎవరన్నా చనిపోయిన వాళ్ళు తిరిగి లేచి ఉంటే మీరు ప్రచారం చేసుకోండి. మీ దేవుడు కూడా మీకు పరలోక రాజ్యం, స్వర్గం ఇస్తారంటే మీరు ప్రచారం చేసుకోండి. మా దేవుడు చెప్పాడు, అందుకని మేము ప్రచారం చేసుకుంటున్నాం, మేము ప్రకటించుకుంటున్నాం. మన దేశంలో ఉండే యువత అంతా కూడా ఒక భ్రమలో ఉండిపోతున్నారు, ఒక ట్రాప్లో ఉన్నారు. ఏంటి? మన మోదీ గారు మన దేశాన్ని ఏదో ఉద్ధరిస్తున్నారు, రకరకాల కోట్లు సూట్లు వేసుకుని రకరకాల ఫ్లైట్లో తిరుగుతూ రకరకాల కార్లు ఎంజాయ్ చేస్తూ అన్ని దేశాలకు వెళ్ళి వస్తూ ఉన్నారు అని ఆ రీల్స్ చూడటానికి సరిపోతుంది యువతకి. ఎందుకంటే ఉద్యోగాలు లేవు, ఎవరికి ఉద్యోగం చేసుకోవడానికి ఉద్యోగాలు లేవు. మోడీ గారు ఎక్కడికి వెళ్ళారు, ఈరోజు ఏ డ్రెస్ వేసుకున్నారు, ఏం తిన్నారు, ఆ హీరో ఏం చేశాడు, ఈ హీరోయిన్ ఏం చేసింది, ఇదే సరిపోతూ ఉంది. కాబట్టి దయచేసి నేను యూత్ అందరికి కూడా చెప్తున్నాను, మీ యవ్వన ప్రాయాన్ని మీరు పాడు చేసుకోబాకండి. దేవుని కోసం మీరు బ్రతకండి. మీరు సత్య మార్గాన్ని తెలుసుకోండి. పరలోక రాజ్యంలో మీరు చేరండి. మన సెంట్రల్ గవర్నమెంటు మీడియాని మొత్తాన్ని కొనేసిందండి. ఎందుకంటే ఏమి జరిగినా సరే పెద్ద పెద్ద మీడియాల్లో ఏమి చూపించదు. మోడీ గారు ఎక్కడికి వెళ్ళారు, ఏం తిన్నారు, ఏం చేస్తున్నారు, అది ఇంత చేస్తే ఇంత చూపిస్తారు మోడీ గారి గురించే. మరి దేశంలో పేదరికం ఎలా ఉంది, మహిళల పట్ల ఎలా ఉంది, అసలు భద్రతలు ఎలా ఉన్నాయి, ఇవేమీ చూపించట్లేదు. ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే అక్కడ మీడియా లేదు, ప్రింట్ మీడియా లేదు, ఎలక్ట్రానిక్ మీడియా లేదు. ఎక్కడైతే మోదీ గారు ఏదైనా చేస్తారో దాన్ని మాత్రం చాలా గొప్పగా ప్రకటించేస్తున్నారు. దయచేసి మీడియా వాళ్ళను కూడా కొనేసినట్టుగా అందరూ అనుకుంటున్నారు. దయచేసి మీరు అమ్ముడు బాబాకండి, మీరు నీతిగా నిజాయితీగా ఉండాలని నా మనవి. చైనా వాడు అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో గ్రామాలే వాడు మొత్తం నిర్మించుకుంటున్నాడు మన భారతదేశ భూభాగంలోకి వచ్చి. దీన్ని చూపించదు గవర్నమెంట్. ఎందుకంటే చూపిస్తే మరి చులకన అయిపోతారు కదా, మనం ఏం చేయలేకపోయామని. మీడియా కూడా ఏ మీడియా వెళ్ళి చూపించట్లేదు. గ్రామాలు మొత్తం కలిపేసుకుంటున్నారు వాళ్ళ దేశంలో. మన దేశం భూభాగం మొత్తం దొంగతనం చేసి లాక్కుంటున్నారు. అనేక మంది సైనికులు మరణిస్తున్నారు, అనేక యుద్ధాలు జరుగుతున్నాయి, కానీ అవన్నీ బయటికి రావట్లేదు. కాబట్టి మనం మంచి నాయకుడిని ఎన్నుకోవాలి.